వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. ఎలా అనిపించింది మీ మధ్యలో ఫైనాన్షియల్ బడ్జెట్ పెరిగిపోతున్నప్పుడు ఆయన రియాక్షన్స్? ఇంకోటి కూడా ఏంటంటే విశ్వప్రసాద్ గారు ఐఎమ్ ద ఇఫ్ ద డైరెక్టర్ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద షిప్ అనేటువంటి ఇదిలో ఉంటారు ఆయన. ఆ ఓనర్షిప్కి కానీ ఆయన ప్రొడ్యూసర్ కానీ ఇంటిగ్రిటీకి కానీ దెబ్బతింటే ఎవరిని కేర్ చేయరు ఆయన. చాలా ఇదిగా మాట్లాడతారు. అలాంటి విషయంలో మీ ఇద్దరికి ఎప్పుడైనా ఈ ఐడిఎల్ఎల్సి క్రాషెస్ కానీ ఏమైనా వచ్చినాయా? యాక్చువల్లీ నిజం చెప్పండి. నిజం, ఎందుకంటే ఆయన చాలా ఇదైనటువంటి ఈజ్ నాట్ సో సాఫ్ట్ యాజ్ హీ లుక్స్. లేదు సార్, నేను నాకు తెలిసి ఆ బ్యానర్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నేనే చేశాను. సో నేనే కెమెరామెన్గా కానీ డిఓపిగా చాలా తక్కువ మాట్లాడుకుంటాం సార్. పెద్ద మాటలు ఏమి ఉండవు మా ఇద్దరి మధ్యలో. కానీ యాక్చువల్లీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే సార్, నా మీద చాలా నెగిటివ్ థింగ్స్ వచ్చినా కూడా నా దాకా రాకుండా ఆయన షీల్డ్లా నిల్చున్నారు. ఎవరి దగ్గర నుంచి నెగిటివ్ వచ్చింది? ఎక్కడి నుంచి అయినా సార్. అంటే ఎందుకు వచ్చింది మీకు? అంటే అంతకుముందు ఫెయిల్ అయింది కాబట్టి, ప్రీవియస్ సినిమా ఫెయిల్ అయింది కాబట్టి, ఈగల్ ఫెయిల్ అవుతుంది ఎఫెక్ట్ ఏదో ఒకటి. మళ్ళీ అతన్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారు, ఇంకా నంబర్ పెడుతున్నారు చూసుకోండి. ఇలాంటి ఒక కంప్లీట్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన తీసుకున్నాడు తప్ప నా దాకా రానిలేదు సార్ ఆయన. అండ్ ఇంకోటి ఆయనకు కూడా ఏంటంటే క్వాలిటీ ఇప్పుడు రెండే విషయాలు సార్. ఆయన ఏంటంటే క్రెడిబిలిటీ కొంత పోగొట్టుకున్నాం. పిచ్చి పిచ్చి ఎఫెక్ట్స్ రావడం వల్ల దేని వల్లనో ఈసారి పోకూడదు. దానికోసం మీరు ఎంత ఎక్స్ట్రా టైం అయినా చేయండి. 2 సార్లు పోస్ట్పోన్ చేసాం సార్ సినిమా రిలీజ్. ఫస్ట్ డేట్ ఏప్రిల్ వేసాం, దాని తర్వాత ఆగస్ట్ వేసాం, దాని తర్వాత సెప్టెంబర్ వేసాం. 2 సార్లు పోస్ట్పోన్ చేసాం. 2 సార్లు కూడా 1 minute డిస్కషన్ సార్ నాకు ఆయనకి. క్వాలిటీ టైం పడుతుందా అనగానే చేసేద్దాం అని. రెండోసారి అదే. సో వెరీ సింప్లీ హీ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్ సార్. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా నరేషన్ 20 minutes సార్ నేను ఆయనకి ఇచ్చింది. సార్ ఐడియా ఇలా ఉంటుంది స్పాన్ చాలా వరకు నాకు ఎలా తీయాలో తెలీదు, బట్ ఐ విల్ ట్రై టు ఫైండ్ వేస్. అచీవ్ చేసే ప్రాసెస్లో నేను తప్పులు చేయొచ్చు అనగానే 100% ఆయన వెనకుండి. అసలు ఈగల్ లాంటి ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఆయన్ని అప్రోచ్ అవ్వాలనేటువంటిది ముందే స్టార్ట్ అయిపోయింది సార్. ఇది ముందే స్టార్ట్ అయిపోయింది. ఈగల్ కంటే ముందే సార్ ముందే స్టార్ట్ అయిపోయింది. కానీ ఈగల్ అయిపోయిన తర్వాత అనుకుంటే ఆపేయచ్చు. తేజు కానీ విశ్వ గారు కానీ వద్దు మనకు ఇక్కడతో దులిపేసుకుందాము అని అనుకుంటే వదిలించుకుందాం ఆపేసుకోవచ్చు సార్. బట్ వాళ్ళిద్దరూ ఆపలేదు. వాళ్ళిద్దరూ నాతోనే ఉన్నారు. ఏం కాదు అని నా మీద వచ్చిన ఏ నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళు షీల్డ్ చేశారు. సో నా దగ్గర రానిలేదు చాలా విషయాలు. నాకు తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళ రూపంలో తెలిసేవి. కానీ ఇట్ ఈస్ ఎ మిరకిల్. దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇట్స్ ఎ మిరకిల్. అటు హీరోకి ఒక ఇది ఉంది, తనకు సక్సెస్లో ఉన్నాడు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇక్కడ అయిన ఫెయిల్యూర్లో ఉన్నారు. యూఆర్ ఇన్ ఫెయిల్యూర్. ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్ సెట్ అవ్వటం, ఇంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళటం అనేటువంటిది కూడా నేను అనుకోవడం, ముందు చేసిన సినిమాల్లో సిన్సియర్గా చేయడము ఏదో సమ్ క్వాలిటీ వుడ్ హావ్ రిఫ్లెక్టెడ్ అంతే సార్. అండ్ కొంచెం దైవబలం. ఎందుకు ఈగల్ ఫెయిల్యూర్కి ఏంటి రీజన్? సూర్య వర్సెస్ సూర్య అంటే ఒక చిన్న ప్రయోగం చేశారు. ఈగల్ తనలాంటి రవితేజ లాంటి ఒక మంచి అంటే ఏమో టూ మెనీ నరేటివ్స్ తీసుకున్న స్క్రీన్ ప్లే స్ట్రక్చరు, టూ మెనీ స్టోరీస్ చెప్తున్నామని వాళ్ళు ఫీల్ అయ్యారా? ఎక్కడో డయాగ్నోస్ చేస్తే రకరకాలుగా అనిపిస్తుంది సార్. రవి సార్తో చాలా సటిల్గా పర్ఫామ్ చేసి చూద్దాం అనే ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు ఉండేది. నేను ఆయనకి కెమెరా చేశాను 2 సార్లు. నాకు ఆయన యాజ్ ఎ పర్ఫార్మర్గా ఇలా ఉంటే బాగుంటుందన్న కోరిక ఉండేది. సటిల్గా ఎక్కువ మాట్లాడకుండా చాలా తక్కువ మాట్లాడతారు, లోపల ఏదో మిస్టరీ ఉంది, ఇలాంటి తీయాలనే కోరిక ఉండేది సార్. ఆయన కూడా ఫుల్గా దాన్ని కోఆపరేట్ చేసి తీశారు. ఎక్కడో మేబీ నెగటివ్ స్టైల్లో ఏదో కొంచెం మేబీ మోర్ లీనియర్గా స్ట్రెయిట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చుంటే బాగుండేదా, ఇంకొంచెం కమర్షియల్గా వెళ్ళిపోయి ఉంటే బాగుండేదా. హైస్ ఉన్నాయి సార్ ఆ సినిమాలో కూడా. నేను కొంచెం డ్రామాటిక్గా మెల్లగా వెళ్దాము అని అనుకున్నాను. నెంబర్ ఆఫ్ రీజన్స్ సార్. నౌ వెరీ క్లియర్. ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి ఎండింగ్లో Part 2 అనేటువంటి ఒక పీలర్స్ ఇచ్చి వదిలేస్తున్నారు. మీరు కూడా ఇచ్చారు పీలర్, మీరు కూడా ఇచ్చారు ఈగల్. అందుది రానా లాంటి ఒక పాపులర్ స్టార్ని తీసుకొచ్చి ఒక పీలర్ వదిలేరు. ఆ పీలర్ నిజం అవుతుందా? 100% నిజం అవుతుంది సార్ ఈసారి. అంటే నేను దీంట్లో చాలా కథ చెప్పలేకపోయాను సార్. సో రాయ్ Part 2 ఉంటుంది. ఉంది సార్, Part 2 ఉంది. జైత్రయ
జైత్రయ నమః అంటే మామూలుగా రాముడి లో అదొక ఇది సార్. బట్ జైత్రయ అనేది ఉంది సార్, కంపల్సరీ ఉంది అంటే రానా ఒకటి ఫైనల్ అయ్యాడు, తేజ ఫైనల్ అయ్యాడు, మిగతా అన్ని కాస్టింగ్ ఫైనల్ అవ్వాలా సార్? అవుతుంది సార్. ఏ స్టేజ్లో ఉంది అంటే దీంట్లో మిగతా పుస్తకాలు వాటి గురించి నేను ఎక్కువ డిస్కషన్ పెట్టలేదు సార్. ఈ కథ చెప్తున్నప్పుడు అవన్నీ డిస్టర్బింగ్గా ఉంటాయని రీసెర్చ్లో రాసుకున్నాం. వాటి వెనకలు ఉన్న స్టోరీస్ అన్నిటినీ ఎంజాయ్ చేసాము. బట్ అవి తీయాలన్నా దాన్ని చేయాలన్నా చాలా స్కేల్ కావాలి, రిసోర్స్ కావాలి అనేది ఉండేది. ఇప్పుడు హ్యాపీలీ ఇది వచ్చింది కాబట్టి సక్సెస్, అవన్నీ మళ్ళీ ఎట్లా స్టోరీ చెప్పచ్చు, కొన్ని కార్డ్స్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాకు 3 సంవత్సరాలు పట్టింది, జైత్రకి ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? అదే సార్, ఇది ఏంటంటే ఎలా చేయాలి అని ఎతికే ప్రాసెస్లో కొంచెం టైం పట్టింది సార్. కొన్ని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ టైంలోనే అయిపోవచ్చు, లేదా మళ్ళీ అన్కంఫర్టబుల్ యాక్చువల్గా దీనికి వర్కింగ్ డేస్ ఎన్ని చేశారు? 120 days సార్. 120 days ఈజ్ రీజనబుల్, బట్ స్పాన్ ఎక్కువ టైం పెరిగిపోయింది. అదే ప్లానింగ్ సార్, ప్లానింగ్ లో ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఇట్ ఈస్ ఆల్సో స్పీకింగ్, ఇప్పుడు ఎక్కడో ఆ ఎగ్జామ్షన్ రాజమౌళి గారి విషయంలో తప్పితే ఇంకెవరి విషయంలో కూడా నా ఎగ్జామ్షన్ తీసుకోలేకపోతుంది ఇండస్ట్రీ. రాజమౌళి గారు 4 years తీసుకున్నా 5 years తీసుకున్నా ద వండర్ హీ ఈస్ గివింగ్ ఈజ్ అది రియల్లీ దాన్ని మనం చెప్పలేం, దాని స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు సినిమాలు చేస్తూ ద ఫైనల్కి వచ్చేటప్పుడు అవుట్పుట్ అనేటువంటి దాంట్లో డిసప్పాయింటింగ్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి అది దట్ షుడ్ నాట్ బి ఎ రెగ్యులర్ ప్రాక్టీస్. రాజమౌళి వల్ల ఇన్స్పైర్ అయ్యి మంచి సినిమాలు చేయొచ్చు, కానీ ఎంత ఆ ఇన్స్పిరేషన్ తోటి వాత పెట్టుకున్న టైప్గా కాకూడదు అనేటువంటిది ఒకటి ఇండస్ట్రీలో టాక్గా వినిపిస్తుంది. అతనిది రెగ్యులర్ స్లాట్ కాదు రాజమౌళి గారు. మనకు ఏంటంటే మనకు జరిగింది వేరే సిచ్యువేషన్ సార్. మనకేంటంటే ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ మీద రియల్గా షూట్ చేయాలని, అది బ్లూ మ్యాట్లో చేద్దాం అనే ఇంటెన్షన్ లేదు. సో రియల్ బ్రిడ్జ్లో అన్నీ ఎతికాం, వేరే దేశాల్లోకి వెళ్ళి ఎతికాము, ఎక్కడ బడ్జెట్లో వస్తుందని ఎతికి ఫైనల్గా శ్రీలంకలో బడ్జెట్లో కుదురుతుందని తెలిసి దాని పర్మిషన్ కోసం వెయిట్ చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీ మీరు రీజనబుల్ గా మేడ్ విత్ రీజనబుల్ బడ్జెట్ అండ్ టైం షెడ్యూల్ చేశారు. రాబోయే సినిమాలు కూడాను అన్ని ఆ కంపారిజన్ తో కాకుండా ఎంత ఇదైనా సరే, ఎంత మనం అద్భుతాలు ఇచ్చినా చివరికి ఏదైనా చిన్న దెబ్బ కొట్టిందంటే మొత్తం ఇదైపోతుంది. ఆ స్కేల్లో కాకుండా ఎవ్రీబడి మస్ట్ ఏళ్ల ప్రస్తావన కదా సార్, సినిమా అనేటువంటిది ఏళ్ల ప్రస్తావన కాకూడదు. అద్భుతాలు నెల రోజులు జరిగినాయి. దానవీర సూరకర్ణ అనేది 28 రోజుల్లో జరిగింది. అంతకు మించిన అద్భుతాన్ని సృష్టించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. సో ఆ ఆస్పెక్ట్ లో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.